వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎడిషన్. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి సీనియర్ పాత్రికేయులు విశ్లేషకులు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సో రాజ్యసభ ఆమోదంతో దాదాపు తెలంగాణ ఇక కేవలం రాష్ట్రపతి ఆమోదం లాంఛనమే మొత్తం తెలంగాణ వచ్చినట్టే అనేటువంటి సంబరాలు మొత్తం తెలంగాణ ప్రాంతమంతా జరుపుకుంటున్నారు. ఇక ప్రతి వ్యూహాలు కూడా మారిపోయాయి. ఒకటి, పునర్నిర్మాణాలు రెండు రాష్ట్రాల్లో ఎలా చేసుకోవాలనేది ప్రధానమైనట్టయితే ఇప్పుడు ఏర్పడేటువంటి రాజ్యాంగ ప్రక్రియ అంటే గవర్నర్ చేతులకు వస్తుందా, రాష్ట్రపతి పాలన పెడతారా, రెండు రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా, ఒకే రాష్ట్రానికి జరుగుతాయా, వీటికి సంబంధించినటువంటి తర్జన భర్జనలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. సో ముందుగా రాజ్యాంగ ప్రక్రియకు సంబంధించినటువంటి ముందున్నటువంటి రాజ్యాంగ ప్రక్రియ దానికి ముందు ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న తరుణంలో ఏ విధంగా ఉండబోతోంది, రెండు రాష్ట్రాలకి వేరువేరుగా ఎన్నికలు జరుగుతాయా, పార్లమెంటుతో కలిపి జరుగుతాయనేటువంటి శ్రీనివాసరెడ్డి గారు. సో కాబట్టి ఎన్నికల పరిస్థితి అంటే ఎలాగ రాష్ట్రపతి పాలన వైపే వెళుతున్న దిశగా ఉంది. సో ఇక ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన పరిస్థితిలో మొత్తం కలిపి వస్తుందా, రెండు రాష్ట్రాలకు వేరువేరుగా వస్తుందా, పార్లమెంటుతో కలిపి వస్తుందా? ఇప్పుడు ఒక పెద్ద సమస్య పరిష్కారం అయిపోయింది. రాజకీయ సమస్య అందరికీ సంతోషంగా ఉంది. ఎట్టకేలకు ఈ పరిష్కారం పట్ల సహకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అదే రేపో ఎల్లుండో ఎప్పుడో 1-2 రోజుల్లో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం అనేది లాంఛనమే ఖాయమే. ఆ తర్వాత నోటిఫై చేయటము, డేట్ ఇస్తారు, డేటు అపాయింటెడ్ డే నుంచి నోటిఫికేషన్లు పలానా రోజు నుంచి ఇది ఏర్పడుతుంది అని అపాయింటెడ్ డే ఫిక్స్ చేయటం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్నటువంటి స్థితిలో ఒక ప్రాంతంలో సానుకూలత కొంత, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు సానుకూలత, రెండవ ప్రాంతంలో వ్యతిరేకత. ఈ రెండింటిలో ముందు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాంగ్రెస్ సానుకూలత లేదు. కొంత ఈ రకంగా రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత కొంత సానుకూలత 50% సేవ్ అయింది చెప్పుకోవచ్చు. ఓకే. రెండు, ఇవాళ రాష్ట్ర అపాయింటెడ్ డే నోటిఫై చేసిన తర్వాత అపాయింటెడ్ డే లోకసభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తారా లేకపోతే ముందే నిర్వహిస్తారా అనేది ఒక చర్చనీయాంశము. దానివల్ల ప్రయోజనం లేదు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితేనే దానికి ఒక సంతృప్తి. మళ్ళీ ఈ గందరగోళం నుంచి ఎంత త్వరగా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చి ముందుకు పోతే అంత బెటర్. అంటే రెండు సభలు పార్లమెంట్ అత్యున్నత సభ అంగీకారం ఇచ్చిన తర్వాత నోషనల్గా 2 స్టేట్స్ అనేది ఇంకా అర్థమైపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మాత్రం ఒకే స్టేట్గా భావించి నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం అవుతుందంటారా? అది ఇంపాసిబుల్. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏర్పాటు జరిగిన తర్వాత మేము ఒకటే వాళ్ళకున్న ఎలక్షన్ కమిషన్కున్న వెసులుబాటు 2008 డీలిమిటేషన్ కాన్స్టిట్యున్సీల పునర్విభజన జరిగింది. దాని ప్రకారంగా చేస్తారా? ఇప్పుడు చట్టంలో ఒక ప్రొవిజన్ కమిషన్కు సానుకూలతగా పెట్టారు. ఈ 119 స్థానాలను 153కు పెంచాలని, అక్కడ 175 స్థానాలను 225 అనుకుంటాను పెంచాలని. అది ఇప్పుడు చేస్తారా ఆ తర్వాత చేస్తారా అనేదే తప్ప రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రంగా కేంద్రం ఎన్నికల కమిషన్ భావించి ఎన్నికలు పెట్టడానికి డీలిమిటేషన్ ప్రాసెస్ దానికి సంబంధించి రైట్. ఓకే. సో చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి పిసిసి మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ముందుగా తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో మీరు తెలంగాణ ఏర్పడింది దాదాపు 29వ రాష్ట్రంగా. సో దీని మీద మీ స్పందన, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీతో నాతో పాటు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. 5 దశాబ్దాల పైన పోరాటం సాకారం కావడం అదృష్టవంతులం. ఈ సందర్భంలో సోనియా గాంధీ గారి లాంటి నాయకురాలు మరి యూపీఏను హెడ్ చేయడం, ఈ యొక్క పెద్ద ఆందోళనను ప్రజలు మరి ఎంతోమంది వందలాది మంది యువకులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు, అమరులయ్యారు.
ఈనాటి విజయం వారికే సమర్పిస్తూ ఉన్నాం. కనుక కేవలం ఇది తెలంగాణ ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డెలిబరేట్ నెగ్లిజెన్స్కి గురైన దృష్ట్యా ఈ రకమైన ఆలోచన ప్రజల్లో వచ్చి ఈ రాష్ట్రం ఏర్పాటువాదం అనేది మొదలై ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని కల్పించే ప్రయత్నం పండిత్ నెహ్రూ గారు కానీ ఇందిరాజీ కానీ చేసిన తర్వాత కేవలం దాని ఫాలో అప్ యాక్షన్ కిందనే సోనియా గాంధీ గారు ఆ థ్రెడ్ పికప్ చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించారు. ఎందుకంటే పండిత్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ ఫామ్ చేసినప్పుడు కానీ ఇందిరాగాంధీ గారు తెలంగాణ మరియు జయాంధ్ర యాజిటేషన్లప్పుడు సముదాయపరిచి కలుషించినప్పుడు కానీ చాలా అగ్రిమెంట్లు చేయడం జరిగినాయి. ఏ ఒక్క అగ్రిమెంట్ ఏ ఒక్క ఒప్పందం కూడా అన్నింటినీ కూడా ఉల్లంఘించారు. దాని దృష్ట్యా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన తెలంగాణ ప్రజలకు వారి కోరిక మేరకు వారి అభిష్టము వారి మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఉందనే మాట 2004 ఎన్నికల్లోనే కమిట్ చేశారు. ఓకే, ఎన్నెన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ధైర్య సాహసాలతో ఆ నిర్ణయం తీసుకోవడమే కాదు, నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా సీమాంధ్ర లాబీ అన్ని రకాలుగా దానికి ఆటంకాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది మనందరం గమనించాం. రైట్. కేవలం సోనియా గాంధీ గారి యొక్క చిత్తశుద్ధి వల్లనే లోక్సభ రాజ్యసభల్లో ఎంత కష్టంగా ఎంత ఏ రకంగా మరి శ్రమపడి దాన్ని పాస్ చేయించుకోగలిగినామో మనం అందరం గమనించాము. కనుక ఈ యొక్క విజయాన్ని మరి అమరవీరులకు సమర్పిస్తూ ఈ యొక్క ఘన విజయం అనేది కేవలం సోనియా గాంధీ గారి వల్లనే, ఆమె చిత్తశుద్ధి ఆమె పట్టుదల వల్లనే ఈ సాధించగలిగిన మాట వాస్తవం అనే మాట తెలియజేస్తుంది. రైట్. ఈ కొత్త రాష్ట్ర ఆవిర్భావం అనేది మిగిలిన రాష్ట్రాలలో వేరే ఏర్పడిన తీరు, ఇప్పుడు ఏర్పడిన తీరు కానీ లేదా ఇంతకుముందు మన ఈ రాష్ట్రం ఏర్పాటుకి ఎన్నికల ముందు ఈ రాష్ట్రం ఏర్పడింది. సో వెంటనే ఒక పునర్నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి తమ ప్రజలకు పాపులర్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. సో కాబట్టి రెండు రాష్ట్రాలకి ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటుతో పాటు జరుగుతాయా, లేకపోతే సో ఇప్పుడు డిలే కావడం వల్ల కొంచెం ఏమన్నా ప్రాసెస్ డిలే కావడం వల్ల కలిపి జరిగేటువంటి అవకాశం ఉందా? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, కంగ్రాచులేషన్ చెప్పాలి మీకు. స్థిరత్వంగా చాలా ఓపికగా శ్రీనివాస్ రెడ్డి చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి, సైమల్టేనియస్గా లోక్సభ అసెంబ్లీ జరుగుతాయి. ఇవి జీఓఎంకు సంబంధించిన కొంతమంది మంత్రులు అప్పుడప్పుడు చేసిన కమెంట్స్ను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. రెండవది అపాయింటెడ్ డే అనే విషయం ఏదైతే వచ్చిందో, నిన్న వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ఆ గ్యాప్ గురించి మాట్లాడినాడో, ఆ గ్యాప్ గురించి మాట్లాడినప్పుడు జయరాం రమేష్ గారు హౌస్లో చాలా క్లారిటీతో చెప్పారు. ఓకే, ఈ తెలంగాణ అంశంలో రాష్ట్ర అపాయింటెడ్ డేకి మరియు బడ్జెట్కి నోటిఫైడ్ డే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద టెక్నికల్ వర్డ్, ఓకే, దానికి గ్యాప్ ఉండకపోవచ్చు, చాలా తక్కువ ఉండొచ్చు, కనుక ప్రశ్నోత్తరం కాదు అన్నారు. దాన్ని బట్టి నాకు కొద్ది గొప్ప అర్థమైంది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఫైన్. ఎన్నికలు ఖచ్చితంగా పార్లమెంట్తో పాటే జరుగుతాయి. ఇక్కడ ఇంకొక ప్రశ్న శ్రీనివాస్, రెండవది ఒక్క నిమిషము, ఒక్క సెకండ్. రైట్. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో వేరువేరుగా జరిగిన 2008 నోటిఫికేషన్ డీలిమిటేషన్ ప్రకారంగా జరుగుతాయా? లోకసభ ఎన్నికలు నిర్వహించి శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు చట్టంలో అవకాశం కల్పించినటువంటి
డీలిమిటేషన్ అవకాశం తర్వాత జరుగుతుందా? 119కి జరుగుతాయా, 153కి జరుగుతాయా? రైట్, ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు దీని మీద డిఎస్ గారు ఆన్సర్ చేసే ముందు సో చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు జి వివేక్ గారు కూడా ఉన్నారు. సో ముందుగా వివేక్ గారు, తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాము. సో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఒక చర్చ జరిగి, సుదీర్ఘమైన చర్చ జరిగి, ప్రజాస్వామ్య సాంప్రదాయాల ప్రకారంగా బిల్లు ఆమోదం పొందడం పట్ల మీ స్పందన ఏమిటి? ఎట్లా ఫీల్ అవుతున్నారు? విషయం నేను ఇప్పుడే విన్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు, మా అన్నగారు శ్రీనివాస్ గారు ఏదైతే చెప్పారో, డెఫినెట్లీ తెలంగాణ ప్రజలందరూ కూడా 13 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గారు ఉద్యమం చేసినారో, అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఢిల్లీకి వెళ్ళటానికి ప్రజలలో అందరితో కలిసి ఉద్యమం చేసి ఉద్యోగుల సంఘాలు, కులాల సంఘాలు అందరినీ కలుపుకొని ఈ తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఏదైతే వారు పట్టుదలతో చేశారో, అది ఢిల్లీ వచ్చే వరకు వారు చాలా గణనీయమైన ఉద్యమం వాడు చేయడం జరిగింది. ఈరోజు శ్రీనివాస్ గారు చెప్పినట్టు సోనియా గాంధీ గారు అన్ని పార్టీలతో కలుపుకొని అందరితో మాట్లాడి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలలో వెళ్ళి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అందరితో చర్చించి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద గిఫ్ట్. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి ఏదైతే వాళ్ళందరూ ఆకాంక్ష ఉందో, మా తెలంగాణ మాకు ఉండాలి, మా తెలంగాణ మేము అభివృద్ధి చేసుకుందాం అనేది ఏదైతే ఆలోచన ఉందో అది ఈ రోజు పూర్తిగా అయింది. ఇంకొక కీలకమైన విషయం, మొన్న లోక్సభలో బిల్ పాస్ అయ్యేటప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఏమి అమెండ్మెంట్స్ ఎక్సెప్ట్ ప్యాకేజ్ కావాలని తప్ప ఇంకేం చెప్పలేదు. కానీ వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో వచ్చినప్పుడు కేవలం సీమాంధ్ర ప్రాంతానికి మాకు ట్యాక్స్ హాలిడే కావాలి, మాకు డెఫిసిట్ బడ్జెట్ బ్రిడ్జ్ కావాలి, ఇవన్నీ కూడా అంశాలు తేవడం జరిగింది. కానీ వారు ఒక్క మాట తెలంగాణ ప్రజలు, ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకే అన్యాయం జరిగింది. మాయావతి గారు కరెక్ట్ అన్నారు, మీరు ఇవ్వండి ప్యాకేజ్ సీమాంధ్ర ప్రాంతానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ ప్రాంతం కూడా ఒక ప్యాకేజ్ ఇస్తే బాగుంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో వెళ్ళినప్పుడు నేను ఇదే చెప్పడం జరిగింది. నేను ఆ గులాం నబీ ఆజాద్ గారికి ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ స్టేట్ రెవెన్యూస్ ఎట్లా ఉన్నాయి, సీమాంధ్ర ప్రాంతంలో ఎలా ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉన్నాయి, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇంకా లిక్కర్ దానిపైన వ్యాట్ తీసుకుంటే హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీసెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెవెన్యూస్ సీమాంధ్రకు వెళ్ళినప్పుడు సీమాంధ్రం ప్రాంతం కూడా ఏం అన్యాయం లేదు, కానీ వారికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడము మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో రేపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సర్ప్లస్ పవర్ ఏదైతే ఉందో తెలంగాణ కొనేది ఉంటుంది. పెన్షన్లు ఎవరైతే 60,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతం రావాలో అది సీమాంధ్రకు వెళ్ళినాయి, ఆ పెన్షన్స్ కూడా తెలంగాణ బడ్జెట్ పైనే వారికి భారం పడుతుంది. ఇవన్నీ అంశాలు కూడా వారు ఆ రాజ్యసభలో లోక్సభలో చర్చించి తెలంగాణకు కూడా అన్యాయం చేస్తే బాగుండేది. ఇప్పుడు కూడా మా అప్పీల్, ఎందుకంటే చంద్రశేఖరరావు గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో వెళ్లి అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదే అంశాలు చెప్పడం జరిగింది. మాకేం అభ్యంతరం లేదు, మీరు సీమాంధ్రకి ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ఇచ్చేటప్పుడు తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి వారు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఇది సమయం కాదు ఆ విషయం మాట్లాడటానికి. కానీ వెంకయ్యనాయుడు గారు కూడా ఈ అంశం చెప్పునుంటే చాలా బాగుండేది తెలంగాణ ప్రాంతానికి. ఒక రోజు ముందే ఆయన వెంకయ్యనాయుడు గారు, నేను ఒక ప్రాంతపు నేతను కాదు, మాది పార్టీలోనే భారతీయ జనతా పార్టీ ఉంది, మాది భారతదేశానికి సంబంధించిన నేతను అని చెప్పుకున్నటువంటి వెంకయ్యనాయుడు గారు అంటే ఒకే ఒక ప్రాంతం గురించి మాట్లాడడం అనేది అంటే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ గురించి మాట్లాడకపోవడం వల్ల కారణం ఏంటంటే సీమాంధ్రలో కేవలం మైలేజ్ కోసం అట్లా మాట్లాడుతుంటారని అనుకుంటున్నారా? అంటే అంత కరెక్ట్ అలానే కనిపిస్తుంది కదండి. మరి వారికి తెలుసు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తప్ప ఇతర ప్రాంతాలలో అసలు అభివృద్ధి కాలేదు, దాన్ని కూడా చేసే బాధ్యత కూడా కేంద్రం పైన ఉంటుంది. మీరు చూస్తే ఈ బిల్లులో వారు కేవలము కృష్ణా వాటర్ మీద ఉన్న ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ ని లీగల్ చేయాలి ఏదైతే బిల్లు పెట్టారో,
దుమ్ముగూడెం ప్రాజెక్ట్ గురించి సీమాంధ్ర రాయలసీమ గురించి మాట్లాడారు. కేవలము ఆ 140 టీఎంసీలో తెలంగాణ ప్రాంతానికి కేవలం 30 టీఎంసీలు వస్తాయి, నెట్టంపాడు ఇంకా భీమా ప్రాజెక్ట్స్. కానీ ఇతర సేఫ్ గార్డ్స్ ఏదైతే మాకు రావాలో బచావత్ అవార్డు ప్రకారంగా 298 టీఎంసీ గురించి, దాని గురించి అసలు మాట్లాడనే లేదు వెంకయ్యనాయుడు గారు. నాకు ఆశ్చర్యపడినాను, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉంది, సీమాంధ్రలో ఉంది. తెలంగాణ అంశం వచ్చినప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? వారు దానికి కూడా నేషనల్ స్టేటస్ ఇవ్వమని ఉంటే బ్యాలెన్స్ గా రియల్లీ నేషనల్ లీడర్ లాగా ఉండేది. కానీ వారు ఆ అంశం మర్చిపోయినట్టు ఉన్నారు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను, ప్రాణహిత చేవెళ్ల, ఎందుకంటే ఒక ప్రాజెక్టు అన్ని రాష్ట్రాలకు ఒక ప్రాజెక్ట్ నేషనల్ స్టేటస్ ఇవ్వాలి, ప్రాణహిత చేవెళ్ల కూడా నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. శ్రీనివాస్ గారు, ఇంతకు ముందు మన జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు అడిగినటువంటి ఒక ప్రశ్న ఉంది, అంటే డీలిమిటేషన్ తర్వాతనే అసెంబ్లీ ఎన్నికల వైపు వెళ్తారా లేదా డీలిమిటేషన్ ముందు అని. దీనికి కూడా నేను స్వయంగా జవాబు ఇచ్చేదానికంటే జిఓఎంలో ఒక ముఖ్యుడు ఎలక్షన్లు సైమల్టేనియస్గా జరుగుతాయి, యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ పొజిషన్లోనే జరుగుతాయి, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్కి 2019 కానీ డీలిమిటేషన్తో సీట్లు పెరుగుతాయన్నమాట చెప్పడం జరిగింది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ సైమల్టేనియస్గా ఎలక్షన్లు జరుగుతాయి, దీంట్లో నాకు మటుకు ఎలాంటి అనుమానం లేదు. రైట్, ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే నేను దీంట్లో కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. సత్యచంద్ర గారు, వివేక్ గారు చెప్పండి. దీంట్లో నేను ఎలక్షన్ కమిషన్తో మాట్లాడడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ బిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రొవిజనల్గా ఈ 119 సీట్స్ 157 సీట్స్ కన్సిడరేషన్ ఉండింది. కానీ ఫైనల్ బిల్లు ఏదైతే పార్లమెంట్లో పెట్టినప్పుడు ఇది కేవలం 119 సీట్స్లోనే ఈసారి ఎలక్షన్ ఉంటుంది. తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఆ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి 2001 సెన్సస్ తీసుకోవాలా, తర్వాత సెన్సస్ తీసుకోవాలని చెప్పి అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్ గారు. దాని తర్వాత ఈ నాకు అనిపిస్తుంది ఈ టర్మ్లో 2014 నుంచి 2019 వరకు ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయంలో డీలిమిటేషన్ చేసిన తర్వాత ఇంకా సీట్స్ పెంచే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్లోనైతే డెఫినెట్లీ 119 సీట్స్కి ఎలక్షన్స్ జరుగుతాయి. తెలంగాణలో 119, ఆంధ్రలో 157కే మాత్రం జరిగింది. నిజం కూడా. సో దీనికి అంటే యాక్చువల్గా ఏది ఆధార సంవత్సరంగా తీసుకోవాలి సెన్సస్ అనేది కూడా తేలాల్సి ఉంది కాబట్టి టెక్స్ టైం కన్జ్యూమింగ్ టైం అనేది చెప్తున్నారు. అట్లాగే శ్రీనివాస్ గారు ఇంతకు ముందు అనేటప్పుడు నిన్న జరిగినటువంటి చర్చలో ఒక క్లూని తీసుకున్నారు. యాక్చువల్గా వెంకయ్యనాయుడికి ఇచ్చినటువంటి సమాధానాన్ని చెబుతూ, అంటే యాక్చువల్గా అపాయింటెడ్ డేట్ తర్వాత జనరల్ బడ్జెట్ డేట్ వచ్చే వరకు వచ్చినటువంటి ఆర్థిక లోటు ఎవరికి ఎలా పూరుస్తారంటే ఆ సమయం చాలా తక్కువ ఉంటుంది. అంటే తక్కువ ఉంటుందంటే అర్థం ఏమిటనమాట, తొందరలోనే మేము అక్కడ ఒక వేరే అసెంబ్లీ ఏర్పడుతుంది, వేరే గవర్నమెంట్ ఏర్పడుతుంది, అంచేత బహుశా ఈ గ్యాప్ అనేది ఉండదు అనేటువంటి అభిప్రాయం చెబుతున్నారు. దాదాపు సాధ్యమవుతుందా? సాధ్యమే, ఎందుకంటే శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్. ఆయన చెప్పాడు మిగతా 3 రాష్ట్రాల ఏర్పాటులో ది నోటిఫైడ్ డే అండ్ అపాయింటెడ్ డేకి మధ్యకాలం 3 మాసాలు ఉంది. అంతకాలము ఇక్కడ ఉంచము, తగ్గిస్తాము, ఉండదు అనే ఇండికేషను స్పష్టంగా ఉంది. అంటే వెంటనే నోటిఫై చేయటము, ప్రెసిడెంట్ అసెంట్ అయిపోయిన తర్వాత నోటిఫై చేయటము, నోటిఫై చేసిన తర్వాత అపాయింటెడ్ డేని అనౌన్స్ చేయటము. అందుకని ఈ గ్యాప్ తగ్గుతుంది. ఈ గ్యాప్ పీరియడ్లో వచ్చింది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్సెస్ నుంచే ఇప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం నుంచే దీన్ని ఖర్చు చేస్తారని స్పష్టత ఇచ్చాడు. దీంట్లో మనకు శ్రీనివాస్ గారు చెప్పినట్లు అపాయింటెడ్ డేకు, నోటిఫైడ్ డేకు, అపాయింటెడ్ డేకు పెద్ద సో ఓకే ఉండదు అనేది. సో ఒకటి ప్రెడిక్ట్ చేయొచ్చు, అంటే ఎర్లీ ఎలక్షన్స్ అనేవి సాధ్యమే, అంటే పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కలిసి జరిగిపోతాయి. సో షెడ్యూల్ ప్రకారంగా ప్రకారంగా 2 రాష్ట్రాలలో 2 లోకసభలకు 2 శాసనసభలకు జరుగుతాయని అర్థమవుతుంది. రైట్. శ్రీనివాస్ గారు, ఇక ఒక సెక్షన్ ఆఫ్ ప్రెస్ లో సీమాంధ్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రతినిధులు ఒక డిమాండ్ చేస్తున్నారు, అంటే తెలంగాణలో మీకు తెలంగాణ ఇచ్చిన కారణంగా కాంగ్రెస్కి చాలా అపారమైనటువంటి విజయ అవకాశాలు ఉంటాయి, కానీ ఇక్కడ మేము నష్టపోయామనేటువంటి భావన వాళ్ళకి సీమాంధ్రలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా దెబ్బతింటుంది, మేము కోలుకోవడానికి కొంత టైం కావాల్సి ఉంటుంది, అంచేత అసెంబ్లీ ఎన్నికల్ని ఒక 6 నెలలు వాయిదా వేస్తే బాగుంటుంది అనేటువంటి సూచనలు చేస్తున్నట్టుగా వచ్చింది. సో ఇది సాధ్యమయ్యేదా? ఈ డిమాండ్ నెరవేరుతుందా? ఇది అనవసరమైన డిమాండ్. ఇది
వాస్తవంగా సీమాంధ్ర ప్రజలతో మాకు ఎటువంటి విభేదాలు లేవు. విద్వేషాలు అయితే పక్కకు పెట్టండి, విభేదాలు కూడా లేవు. కానీ సీమాంధ్ర పాలకులతో మటుకు ఖచ్చితంగా మేము విభేదిస్తాం. వారి ప్రవర్తన మేరకు గత 6 దశాబ్దాలుగా వారు చేసిన వ్యవహారం. అయితే మేము ఈ ప్రశ్న మా పార్టీలో ఉత్పన్నమైంది, మా హైకమాండ్లో ఉత్పన్నమైంది. నేను ఒక ప్రశ్న అడిగినాను, మీరు తెలంగాణ ఇవ్వకుండా ఉంటే సీమాంధ్రలో గెలుస్తారా అని. అక్కడ కూడా గెలిచే పరిస్థితులు. అయితే బేసిక్గా ఈ నిర్ణయం అనేది కేవలం ఓట్ల కొరకు సీట్ల కొరకు తీసుకున్నది కాదు. ఇది ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే ఈ నిర్ణయం అనేది ఫైనల్గా 9th డిసెంబర్ 2009లోనే అనౌన్స్ అయింది. అనౌన్స్ అయింది. ఇన్సిడెంటల్గా అది ఆ రోజు కొంచెము స్పీడ్గా సోనియా గాంధీ గారి జన్మదినం ఉన్న దృష్ట్యా మరి ఆలోచనతో అనౌన్స్ చేశారేమో, కానీ దాంట్లో కూడా జరగాల్సిన తీరు జరగలేదన్న భావనతో ఇంత టైం తీసుకొని అన్ని ఫార్మాలిటీసు, సంప్రదింపులు, వ్యవహారాలు అన్నీ కూడా పూర్తి చేశారు, ఎవరు కూడా తప్పుపట్టకుండా ఉండడానికి. రైట్. సో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, నేను వాళ్ళ సీమాంధ్ర నాయకులు భయపడ్డంత నేను భయపడట్లేదు. సీమాంధ్రలో కూడా సరి అయిన నాయకత్వానికి అప్పచెప్పి సోషల్ జస్టిస్ అనే విధంగా వీకర్ సెక్షన్స్కు ప్రాధాన్యతనిచ్చి ఫైన్, ఇంతవరకు అన్రిప్రజెంటెడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వారికి ప్రాధాన్యతనిచ్చి ముందుకు పోతే సీమాంధ్రలో కూడా ఖచ్చితంగా మంచి ఫైట్ ఇవ్వగలుగుతారు. రెండవది, సీమాంధ్ర మిత్రులతోనే ఒకటే కోరుతా ఉన్నాను, మీకు ఏం నష్టం జరగలేదు. మీకు బ్రహ్మాండమైన కారిడార్ ఉంది, 1000 కిలోమీటర్స్ కారిడార్ ఉంది, కోస్ట్ కారిడార్ ఉంది, మీకు పెట్రోల్, మీకు గ్యాస్ ఉంది, మీకు అన్ని విధాలుగా సంపూర్ణమైన సౌకర్యాలు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. మేము మాకు ఇబ్బంది కలుగుతున్నది కనుక, మాకు జరగాల్సిన న్యాయం జరగట్లేదు కనుక మేము వేరుపడ్డాం. మేము వెనుకబడి ఉన్నాం కనుక మేము వేర్పాటు రాష్ట్రం అడిగితే మీరు మా మీద పడి మీకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు, మేము దాంట్లో రాము, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఓకే, మీరు చేస్తున్న వ్యవహారాల వలన తెలంగాణ ప్రాంతంలో సెటిల్ అయి ఉన్న శ్రీనివాస్ గారు, నేను వాళ్ళని సెటిలర్స్ అని అనదలుచుకోలేదు. శ్రీనివాస్ గారు, వివేక్ గారు రెస్పాండ్ అవుతున్నారు. వాసులందరికీ కూడా ఇబ్బందులు కలిగించే పని చేస్తున్నారు తప్ప మీరు మంచి పని ఏం చేయట్లేదు. ఇప్పటికైనా ఇది ఒక రియాలిటీ అయిపోయింది కనుక రియలైజ్ చేసి ఈ విద్వేషాలన్నింటినీ దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక హోలీ అండ్ సీక్రెట్ మూమెంట్ ఫర్ ఓవర్ 50 years కనుక everyone has to respect it. దయచేసి let us all fall in line. ఈ పీస్ఫుల్ గా స్టేట్ డివిజన్ కోసం అందరం సహకరిస్తే బాగుంటుంది. వివేక్ గారు, ఇక్కడ ఒక అంశం ఉందండి. నేను 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే వివరించాడో తెలంగాణ ప్రాంతంలో, సీమాంధ్ర ప్రాంతంలో అన్ని జిల్లాలలో గ్రూప్స్ చేసి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడని చెప్పి నేను 3 సంవత్సరాల క్రితమే చెప్పినాను. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంని అణచివేయాలని చెప్పి వారికి తెలియదా? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు, మేనిఫెస్టోలో పెట్టారు. సోనియా గాంధీ గారు భువనగిరి వచ్చినప్పుడు మాకేం అభ్యంతరాలు లేవు తెలంగాణ ఇవ్వడానికి అని చెప్పి సోనియా గాంధీ గారు కూడా చెప్పారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఎవరైతే తెలంగాణ గురించి కొట్లాడినాడో వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి తెలంగాణను అణచివేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పూర్తిగా ఖతం చేసినాడు. తర్వాత సీమాంధ్రలో ఏం చేసినాడు? ఈ సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంత మంచి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు సీమాంధ్ర ప్రజలకు ఒక సరిగా వారికి కమ్యూనికేట్ చేసినుంటే, ఇంతకు ముందే వారు తెలంగాణ రాదని చెప్పి సీమాంధ్ర ప్రజలను అందరినీ కూడా వారికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినాడు. కానీ తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత సీమాంధ్రలో ప్రజలందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే వివరించాడో మళ్ళీ దాన్ని అడ్డుకోవడము, దాన్ని సరిగా ప్యాకేజ్ సీమాంధ్ర ప్రజలకు అర్థం చేపించుంటే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి కూడా సీమాంధ్రలో మంచి
స్థాయి కలిగేది, చాలా సీట్లు కూడా అక్కడ గెలిచే అవకాశం ఉండేది. Right. ఎందుకంటే మనము ఈ రోజు చూసినాము రాజ్యసభ లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత ఎంత మంచి ప్యాకేజీ సీమాంధ్ర ప్రజలకు ఇచ్చినారు. ఓ ట్యాక్స్ హాలిడే ఇచ్చినారు, వారికి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చినారు, డెఫిసిట్ బడ్జెట్ కి ఏదైతే ఉందో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇస్తామని చెప్పినారు. వాళ్ళకి పెన్షన్లు కూడా తెలంగాణ ప్రాంతం బడ్జెట్ నుంచి ఎవరైతే ఎక్సెస్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి కూడా పెన్షన్స్ తెలంగాణ బడ్జెట్ నుంచి వస్తుంది. ఇంత మంచి ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో పోర్ట్స్ ఉన్నాయి, గ్యాస్ ఉన్నాయి, రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి అయ్యే అవకాశం, మంచి అవకాశము. ఈ కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని ధ్వంసం చేసినాడు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే చేసినాడో ఈ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రంలో మొత్తం ఖతం కావడానికి కిరణ్ కుమార్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి లగడ పార్టీ, ఎందుకంటే లగడ పార్టీ కూడా ఏదైతే వివరించాడో పార్లమెంట్ లో ఒక అన్బికమింగ్ ఆఫ్ అ పొలిటీషియన్, ఆయనకు చరిత్ర లేదు, ఏం లేదు. ఇవాళ నేను రాజీనామా చేస్తున్నాను పాలిటిక్స్ నుంచి అని చెప్పినాడు. యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ రిడన్స్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కీడ పురుగులు రాజకీయాలలో ఉంటే ప్రజలను తప్పు దారిలో తీసుకెళ్లి ప్రజలను రెచ్చగొట్టి ఏదైతే సీమాంధ్రలో తెలంగాణలో ఆత్మీయతంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో దీన్ని పెద్ద కొలాటరల్ డ్యామేజ్ చేసినారు వీళ్ళిద్దరు, కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా లగడపాటి రాజగోపాల్. ఇద్దరు కూడా ఏదైతే విభేదాలు తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్ర ప్రాంతానికి చేసినారో ఎవరు కూడా మర్చిపోరు. ఎందుకంటే అందరూ తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇదే పిలుపునిచ్చారు, మీరు ఈ విభజనకు సహకరించండి, మనము అన్నదమ్ముల్లాగా ఉందాము, ఆత్మీయతంగా ఉందామని చెప్పి చాలాసార్లు ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 7 నెలల నుంచి ఏదైతే వీరు చేసినారో దీని గురించి ఈ విభేదాలు రావడము. కానీ మళ్ళీ ఒకసారి నేను అందరికీ అప్పీల్ చేస్తాను, ఇది ఒక మంచి అవకాశము సీమాంధ్రకి తెలంగాణకి ముందుకు వెళ్లి అభివృద్ధి చేసుకొని ఇద్దరు ఆత్మీయతంగా ఉండే అవకాశము మళ్ళీ ఈ రోజు ఆ వాతావరణం కల్పించాలని చెప్పి నేను రెండు ప్రాంతాల వారికి కోరుకుంటున్నాను. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి కానీ లగడపాటి రాజగోపాల్ కానీ ఇతర సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కానీ ఇంకా కాసేపట్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారని చెబుతూ కూడా మేము ఆపుతామనేటువంటి హామీని ఇస్తూ సమైక్యంగా ఉంటామనేటువంటి ఒక హామీని ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేయకపోవడం ఒకటైతే, రెండవది సో దీనివల్ల వచ్చేటువంటి ప్యాకేజెస్ వల్ల సీమాంధ్రకు లబ్ధి కలుగుతుందనేటువంటి చెప్పకపోవడం, ఈ రెండు ప్రధానమైన కారణాలను మీరు అంటున్నారు. దాంతో పాటుగా అయితే ఆ సీమాంధ్రలో దాదాపు కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు, మరీ ముఖ్యంగా అట్టడుగు సామాజిక వర్గాలకు చెందినటువంటి మంత్రులు దాదాపు తెలంగాణకు అనుకూలంగాను విభజనకు అనుకూలంగాను మాట్లాడారు. కానీ వాళ్ళ వాయిస్ మఫుల్ చేయబడింది. ఇప్పుడు శ్రీనివాస్ గారు సో ఆయా వర్గాల పర్టికులర్గా ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ వీరికి సంబంధించినటువంటి వారు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ప్రత్యేక ఆంధ్రలో ఉంది. కాబట్టి ముందు దాని మీద కాంగ్రెస్ కాన్సన్ట్రేట్ చేస్తే కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉందనేటువంటి సజెషన్ ఇస్తున్నారు. దాని మీద మీ కంట్రిబ్యూషన్ మీరేమంటారు వివేక్ గారు? నేను మాట్లాడాలా? వివేక్ గారు మీరే. శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పనియండి, నేను దాన్ని వారి ఛాన్స్ ఇచ్చిన తర్వాత నేను రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడున్న స్థితిలో కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వల్ల నష్టపోయింది. అక్కడ ముఖ్యమంత్రి అంతటి వాడే తిరుగుబాటు చేసి కాంగ్రెస్ మీద, సోనియా గాంధీ మీద, ప్రధానమంత్రి మీద, మంత్రివర్గం మీద, అది ప్రతిపక్షాలు విమర్శిస్తే ఒక లెవెల్, ఒక పర్సంటేజే. అధికార పార్టీ ముఖ్యమంత్రి లాంటి వాడు విమర్శిస్తే ప్రజల్లో ఏ భావం పోతుంది? అందుకని ఇప్పుడు ఇమీడియట్గా శ్రీనివాస్ గారు చెప్పింది ఆశాభావం ఉంది. కానీ ఈ ఎన్నికల వరకు కాంగ్రెస్కు అక్కడ రెండు తెలుస్తూ ప్రిపేర్ చేయకపోవడం సీమాంధ్ర ప్రజలు ఖచ్చితంగా కాసేపు బిల్లు పెట్టే వరకు కూడా అప్పుడు మీరు బైకులు పెడుతుంటే అందరూ లీడర్స్ ఇంకా ఆపుతా ఉంటున్నారు. పీపుల్ ని వారు ప్రిపేర్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే యాక్చువల్ గా ఇక్కడ బాలరాజు కానీ, లేకపోతే ఇంకా కొండ్రు కానీ, లేకపోతే డొక్కా మాణిక్యవర ప్రసాద్ కానీ, సో షెడ్యూల్ కాస్ట్ సంబంధించినటువంటి మంత్రులు, యూనియన్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాయిస్ అని సప్రెస్ చేశారు. అంటే అర్థం ఏంటి, యాక్చువల్గా ప్రత్యేక ఆంధ్ర గారికి వస్తే నిజానికి బీసీస్ కానీ, ఎస్సీస్ కానీ, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక కోస్టల్ కారిడార్ ఉంది. అంటే అగ్నికుల క్షత్రియులు ఒక ఫిషర్మ్యాన్ ఉన్నారు. ఫిషర్మ్యాన్కి సంబంధించినటువంటి ఆ పొలిటికల్ రిప్రజెంటేషన్ సమైక్య ఆంధ్రలో పూర్తిగా కలగలేదు. ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర వల్ల కలిగే అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ ఆస్పెక్ట్స్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్ళిపోయినట్టయితే బహుశా డ్యామేజ్ కొంత కంట్రోల్ అయ్యేది కదా. ఖచ్చితంగా అది చేయాల్సిన పని ఎవరు? అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వాళ్ళంతా చేయాల. అంతా ఒకే ఒక నినాదం,
అదేమిటి సమైక్యతను కాపాడండి తప్ప ఇది అనివార్యము, పార్టీ చెప్పింది, పార్టీ నిర్ణయము, ఆ రకంగా ఆ భావాలని మలుచుకుంటూ ఏమిటి అనివార్యమైనప్పుడు మనం ఏం అడగాల, ఏం లాభిస్తుంది ఏమిటి అని చెప్పే నాదుడు ఉండాలి కదా. ఎవరు చెప్పారు అక్కడ? ఎవరు చెప్పలే. ఇప్పుడు వెళ్తున్నారు కొంతమంది, మంచైనా చెడైనా మేము ఈ పార్టీతోనే ఉంటామనుకునే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి చెప్పటం ప్రారంభిస్తే అది ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తెన్ అవుతుంది తప్ప ప్రజల ఆదరణ సీట్ల రూపంలో వస్తుందని నేను అనుకోను. ఇండివిజువల్స్ కొంతమంది ఉన్నారు, వస్తారు, ఇండివిజువల్స్ గెలుస్తారు కొంతమంది. అందువల్ల ప్రజల ఇప్పుడు వ్యతిరేకత ఎట్లా చేశారంటే ఎట్లా వచ్చిందో అది. ఈ దేశానికి ఇంతకాలం నుంచి ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేసిన ఆమె, ఆ తర్వాత ఇప్పుడు యూపీఏకు పాలనకు నాయకత్వం వహిస్తున్న ఒక బాధ్యతాయుత పార్టీని ఇటలీ ఏమిటిది? ఏ రకమైనటువంటి సమంజస వాదన? ఎవరన్నా ఏ ఒక్కరైనా దానికి సమాధానం చెప్పగలుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ? అందుకని మళ్ళీ కాంగ్రెస్ను బ్రతికించుకోవటానికి బీజాలు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే తప్ప సీట్లు వస్తాయని ఆశతో ఉంటే మాత్రం అది జరగదు, ఏం చేసినా జరగదు. సో ఇర్రిపేరబుల్ లాస్. ఈ సందర్భంలో ఏం చేసినా కూడా అంటే కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ తదితరులు చేసిన దానికి ఇప్పుడు ఏం చేసినా కూడా రికవర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇర్రిపేరబుల్ లాస్. నేను 83-85 అనుకున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈ రాష్ట్రంలో మనుగడ లేదని వచ్చేసింది. అందుకని ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్కు మనుగడ ఉంటుంది. ఆ మనుగడ రేపు ఎన్నికల్లో సీట్ల రూపంలో కనిపించదు. ఓకే వివేక్ గారు, అంటే ఈ కింద అట్టడుగు వర్గాలని పట్ల కొంత సానుభూతి ఉంది కాబట్టి కాంగ్రెస్కి, సో దానిని ఉపయోగించుకుంటే కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని ఇంతకుముందు డి శ్రీనివాస్ గారు వ్యక్తం చేశారు. అది మీరు ఏకీభవిస్తారా? డి శ్రీనివాస్ గారు ఏదైతే చెప్పారో వారు 100% కరెక్ట్ అండి. ఈసారి మనం చూసాం ఈ విభజనలో అందరు కూడా ఒక మహాన్ గొప్ప మన నేత అంబేద్కర్ గారి గురించి చాలా మంది వారి గురించి గుర్తు చేశారు. ఎందుకంటే వారు ఏదైతే ముందు ఆలోచనతో ఈ ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో పెట్టినారు, ఈ ఆర్టికల్ 3 ప్రకారంగా కేంద్రము చిన్న రాష్ట్రాలు చేయొచ్చు. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడు కూడా ఎక్కువ మెజారిటీ ఉన్న రీజన్ విభజన కానియకుండా చేస్తారని చెప్పి వారు ముందు ఆలోచనతో ఏదైతే ఆర్టికల్ 3లో ఈ ప్రొవిజన్ పెట్టారో, ఇది కేవలం ఎస్సీ బీసీ మైనారిటీ లీడర్షిప్ ముందుకు రావాలని చెప్పి, బలహీన వర్గాలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి, ఈ చిన్న రాష్ట్రాలలోనే వారికి ఒక ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్లో వాళ్ళు రాయడం జరిగింది. డ్రాఫ్ట్ బిల్లో ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా వారు ఫైనల్ బిల్ ఇంట్రడక్షన్ అయినప్పుడు దీన్ని కేవలం రాష్ట్ర అసెంబ్లీ వ్యూస్, వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలు ఏమున్నాయో అవే పంపించాలని చెప్పి వారు ఆర్టికల్లో రాయడం జరిగింది. వారు కేవలము బలహీన వర్గాలకు ఒక అవకాశం లభిస్తుంది. బలహీన వర్గాలు నాకు ఎవరైతే ఇన్ టచ్ లో ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇదే అన్నారు, మాకు హైదరాబాద్ లో భూములు లేవు, మాకు మా అభివృద్ధి కావాలి మా ప్రాంతంలో, మీరు విభజన చేసుకోండి, కానీ ఈ విభజన అయిన తర్వాత ఈ లీడర్షిప్ కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అదే ఆలోచనల్లో ఉన్నారు. ఓకే శ్రీనివాస్ గారు, అది ఇర్రిపేరబుల్ లాస్, దాన్ని ఏం చేసినా కూడా ఇవాళ సీమాంధ్రలో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఫర్ దిస్ ఎలక్షన్ 2014 ఎలక్షన్స్ కి ఇది ఏమాత్రం హోప్ లేదా వాళ్ళకి? మీరు రెండు ప్రాంతాలకి కూడా పిసిసి చీఫ్ గా చేశారు. 2014 ఎలక్షన్స్ లో రాకపోవచ్చు, ప్రతిసారి వస్తామన్న గ్యారెంటీ ఏం లేదు. కానీ ఏ రకంగా అయితే మాట్లాడుతూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అనేది కోస్తాంధ్ర మన సీమాంధ్ర ప్రాంతంలో గత వారం రోజుల నుండి మనం గమనిస్తున్న తీరును చూస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసి ఆయన ఎంబడి ఉంటారనుకున్న మంత్రులందరూ చాలామంది తగ్గిపోయారు. చాలామంది ఎమ్మెల్యేలు ఒక నిర్మాణాత్మకమైన గట్టి నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీతోనే ఉండడానికి. దానిలో ప్రధానంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీస్కు సంబంధించిన మంత్రులు ఎక్కువ మంది ఉండడం గమనం. అంటే ఈ డివిజన్ వలన ఇంతకాలము ఒక టాక్ ఉండే, నేను ఒక పొలిటికల్ పర్సన్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ అయినా, నేను ఒక ప్రత్యేకవాదిని, సపరేట్ తెలంగాణకు కట్టుబడి ఉన్నవాడిని అని తెలిసి కూడా మా నాయకురాలు నాకు 2 సార్లు
పిసిసి అధ్యక్షునిగా చేసింది. నేను అధ్యక్ష పదవి చేపట్టిన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నా స్టాండ్ క్లియర్గా చెప్పినాను. నేను తెలంగాణ వాదినే, దాంట్లో మార్పు అనేది ఉండదు. అయితే ఈరోజు రాష్ట్రానికి అధ్యక్షునిగా సమన్వయం చేయాల్సిన బాధ్యత నాది ఉందన్నమాట. అట్లాగే ఇవాళ ఈ డివిజన్ వలన వీకర్ సెక్షన్స్కి వారి స్ట్రెంత్ దృష్ట్యా ఓకే, 2 రాష్ట్రాల్లో కూడా ప్రాధాన్యత అనేది ఇచ్చే అవకాశం వచ్చింది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల తరబడి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ తర్వాత కేవలం ఒక 2 కమ్యూనిటీస్ వచ్చినాయి. ఈ డివిజన్ వల్ల ఆ డామినేషన్ పోయి వీకర్ సెక్షన్స్కి 70-80% ఉన్న మరి బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత వచ్చే అవకాశం చాలా ఉంది. ఆ రకంగా మా హైకమాండ్ కూడా వ్యవహారం చేస్తారన్న నమ్మకం నాకుంది. ఓకే, సో ఒక ఆశాభావం ఉంది. అంటే 2 రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఈ తెలంగాణలోను ఆంధ్రలోను ఏవైతే అట్టడుగు బడుగు బలహీన వర్గాలు వారు ఉన్నారో వాళ్ళకి ఒక ఫేస్ వస్తుంది. సో కాబట్టి రేపొద్దున్నటువంటి పొలిటికల్ ప్రాసెస్లో వాళ్ళు యాక్టివ్ రోల్గా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆశాభావం కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు కూడా అదే చెబుతున్నారు. సో కాబట్టి నిజానికి నోషనల్గా అయితే అసలు అక్కడ తీర్మానంలో వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి పునర్నిర్మాణంలో కింది సెక్షన్స్కి ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఉంటున్నారు. అంటే ఇది ఎట్లా సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉందా? అంటే కొన్ని పొలిటికల్ క్లాస్ ఏమైనా మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పగలను, తెలంగాణ ప్రాంతంలో వచ్చిన చైతన్యం పేద బలహీన వర్గాలకు సంబంధించి ఉద్భవించినటువంటి నాయకత్వాలు, ఆ చైతన్యం త్యాగాలు చేసిన విద్యార్థుల్లో కూడా ఇది నాకు నిజాం వ్యతిరేక పోరాటం తర్వాత ఇంత చైతన్యం ప్రజల్లో వచ్చింది ఈ సపరేట్ తెలంగాణ సాధనకు జరిగినటువంటి ఉద్యమంలో వచ్చింది. ఖచ్చితంగా వారికి డ్యూ రోల్ రావాలా, డ్యూ నాయకత్వం ఖచ్చితంగా రావాలని నేను విశ్వసిస్తున్నాను. వస్తుందనే భావంతో కూడా ఉన్నాను. సో కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేసేటువంటి అవకాశం చాలా చైతన్యం వచ్చింది. చాలా గ్రామస్థాయి నుంచి నాయకత్వం ఎదిగొచ్చింది. ఇవాళ స్టూడెంట్స్, యూత్ మాట్లాడుతున్న రాజకీయాలు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, ఊహించలేదు. రైట్, ప్రజల్ని స్పందింపచేసేటటువంటి ప్రజల ముందు ప్రజలకి విషయాలు చెప్పగలిగేటటువంటి సత్తా ఇవాళ ఈ చైతన్యము రాష్ట్ర సాధనతో పాటు పేద బలహీన వర్గాల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. సో యాక్చువల్గా అంటే పేద బలహీన వర్గాల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఇవాళ వచ్చినట్టు రాజకీయ పార్టీలు గుర్తించాలి, తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తించాలి. ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ డి శ్రీనివాస్ గారు. నేను ఒక అంశం చెప్పొచ్చండి. ప్లీజ్ గో అహెడ్ వివేక్ గారు. ఇప్పుడు తెలంగాణ వచ్చేసిందండి, చాలా మంచి విషయము. అందరూ కూడా తెలంగాణ అమరవీరులను గుర్తించి వారికి ఏదైతే మనం అందరమో వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ అని మనం అనుకున్నామో వారు చేస్తూ తెలంగాణను ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, తెలంగాణను ఒక మంచి రాష్ట్రం చేసి ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసి మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు పనిచేస్తున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఒక 20% ఇంకా ఎక్కువ పనిచేస్తూ పట్టుదలతో క్రమశిక్షణతో పనిచేస్తూ తెలంగాణను ఒక సస్యశ్యామలం చేయాలి. అందరూ కూడా దీంట్లో పాల్గొని కోఆపరేట్ చేస్తూ తెలంగాణ టాప్ 5 స్టేట్స్లలో తేవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, ప్రజల తెలంగాణగా దీన్ని తీర్చిదిద్దాలని అన్ని వర్గాలకి కూడా ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో స్థానం ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఇక్కడ ఉన్నటువంటి అతిథులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఈనాటి మార్నింగ్ ఎడిషన్. రేపు మళ్ళీ 7 గంటలకు వెళ్దాం. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ ప్లెజెంట్ డే.